రాజమండ్రి లాల చెరువులో పులి సంచారంపై జిల్లా ఫారెస్ట్ అధికారి భరణి స్పందించారు. చిరుత పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఆకాశవాణి కేంద్రంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలతో పాటు సీసీ ఫుటేజ్ లో చిరుత పులి దృశ్యాలు రికార్డ్ అయ్యాయన్నారు. ఇక చిరుతను సురక్షితంగా బంధించేందుకు 2 బోన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఒంటరిగా ఎవరూ తిరగవద్దని డీఎఫ్ఓ సూచించారు. పిల్లలను బయటకు రాకుండా చూసుకోవాలని డీఎఫ్ఓ భరణి స్పష్టం చేశారు. టూ డేస్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లెపర్డ్ మన రాజమండ్రి ఏరియాలో తిరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్. ఈ పర్టిక్యులర్ దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ అని మనకుంది. 534 హెక్టర్స్ ఆఫ్ ఆర్ఎఫ్ ఏరియా మనకుంది. ఆర్ఎఫ్కి ఆనుకొని ఉన్న మన రెసిడెన్షియల్ ఏరియాలో ఒక పబ్లిక్ చూసారు. దాన్ని బేస్ చేసి కెమెరా ట్రాప్ అనేది నిన్న నైటే మనం ఎక్కువ డిప్లాయ్ చేశాము. ఆ కెమెరా ట్రాప్ డిప్లాయ్ చేసి చూస్తున్నప్పుడు దాంట్లో కూడా మనకు చిరుతపులి అనేది కనిపించింది. అది కాకుండా ఇక్కడ దూరదర్శన్ ఆకాశవాణి వాళ్ళ స్టేషన్ ఉంది, వాళ్ళ సీసీటీవీ కెమెరాలో కూడా రోడ్డు పైన చిరుతపులి వెళ్తున్నది కనిపించింది. సో ఇది చిరుతపులి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి కమిటీ ఫామ్ చేశాము విత్ ద గైడెన్స్ ఆఫ్ ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. వాళ్ళకు ఒక ఎస్ఓపి ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాని ప్రకారమే ఇక్కడ మనం చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చేస్తున్నాము. చిరుతపులి సంచరించిన ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాజబాబు, గత 2 రోజులుగా కూడా రాజమండ్రి, దివాన్ చెరువు, లాలా చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీరాంపురం ఈ ప్రాంతాల్లో పులి సంచరించడంతో ఇక్కడ స్థానికులు కూడా భయాందోళన చెందుతున్నారు. చిరుతపులి గత 2 రోజులుగా కూడా సంచరిస్తున్నట్టు కూడా స్థానికులు కూడా గుర్తించారు. చూడొచ్చు, ఇక్కడే నిన్న చిరుతపులి, ఈ ప్రాంతంలోనే చిరుతపులి సంచరిస్తుంది. ఇక్కడ ఆల్ ఇండియా స్టేషన్ రోడ్ ఇది. ఈ రోడ్లోనే చిరుతపులి సంచరిస్తున్నట్టు కూడా స్థానికులు కూడా గుర్తించారు. సీసీ కెమెరాలు కూడా దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఇక్కడ మనం విజువల్స్ చూడవచ్చు. చిరుతపులికి సంబంధించిన పాదముద్ర కూడా ఇక్కడ ఉంది. మనం ఈ దృశ్యాలు కూడా చూడవచ్చు. రాత్రి ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరించినట్టు పాదముద్రలు కూడా ఇక్కడ స్థానికులు గుర్తించి ఇక్కడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కేంద్రం సిబ్బందికి, అదేవిధంగా అటవీ శాఖ, పోలీస్ శాఖలు కూడా సమాచారం ఇచ్చారు. మనం దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ ఇదే తరహాలో అంటే చిరుతపులి గత 2 రోజులుగా కూడా ఈ ప్రాంతాల్లోనే సంచరిస్తుంది. ఇది దట్టమైన అటవీ ప్రాంతము. ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం ఇక్కడ సంచరిస్తున్నట్టు కూడా స్థానికులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. దయచేసి ఎవరో ఒంటరిగా రావద్దు, బయటికి సాధ్యమైనంత మట్టుకు ఒంటరిగా తిరగొద్దు అని కూడా హెచ్చరించడం జరిగింది. ఇదంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ప్రస్తుతం అయితే కనుక చిరుతపులి ఇక్కడే ఉంది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు కూడా ఇక్కడ ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. చిరుతపులను కూడా పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించేందుకు కూడా అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళు ఇక్కడ ఏం చూసారని తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది అసలు? చూసి కాళ్ళు ఆనమాలు చూసి మాకు ఈ అనుమానం వచ్చి వాళ్ళకి చెప్పామండి. చెప్తే వాళ్ళు వచ్చి చూసి ఫోటోలు తీసుకుని వెళ్ళారండి. మీరు చెప్పండి, అంటే ఇక్కడ మీరు పాదముద్రలు ముందు మీరు చూసారా? చూసామండి. చూసిన వెంటనే గుర్తించి వాళ్ళు మాకు ఇక్కడికి వచ్చింది, పులి వచ్చిందని అంటే మేము ఇలా మామూలు చూస్తే ఇక్కడ పాదముద్రలు ఉన్నాయండి. చూసామండి. చూసిన తర్వాత వాళ్ళకి చెప్పామండి. మాది పక్కన వర్క్షాప్ అండి, జాండీ షోరూమ్. మేము ఇక్కడ పని చేస్తుంటాం. ఒకవేళ నైట్ టైం కూడా చేస్తుంటాం వెహికల్స్. మరి మాకు ఇబ్బంది కానీ భయం అవుతుందండి. గమ్మున దాన్ని ఏదో పట్టుకుని ఏదో చేస్తే బెటరు, లేదంటే మేము ఏదో దానికి గురవుతుంటాం కదండి, ఇబ్బంది పడతామండి. దాని గురించి మరి త్వరగా పట్టుకునేటట్టు మీరు ఏమైనా ప్రయత్నం చేస్తే. ఇప్పుడు ఇదంతా అటవీ ప్రాంతం ఇక్కడే ఉందనుకుంటున్నారు మీరు? ఇక్కడే ఉందండి, లోన్ ఉందండి. లోన్ నైట్ ఒక పంది వెళ్ళిందండి, పంది వెనకాల అది వెళ్ళిందని చెప్పిన వెంటనే మేము బయటకు వచ్చి చూస్తే ఇక్కడ పాదముద్రలు కనబడి తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ ఇక్కడ పక్కన కాటా ఉందండి. కాటా దగ్గరికి వెళ్ళిందని చెప్పి ఇన్ఫర్మేషన్ అండి. ఆ కాటా దగ్గర మేకలు వాటిని కడుతుంటారండి. మేకలు గొర్రెలు ఉంటాయి, అక్కడ రైతులు ఉంటారండి, మేకలు మేపుకుండి వెళ్ళండి. ఇప్పుడు ప్రస్తుతం సీతాఫలాల సీజన్ కావడంతో రైతులు కూడా కాయలు కోసుకునేందుకు ఇక్కడ అటవీ ప్రాంతంలోకి వెళ్తారు. అయితే అటవీ శాఖ అధికారులు ఇప్పటికే రైతులను కూడా హెచ్చరించారు, ఎవరు ఒంటరిగా వెళ్ళొద్దని కూడా హెచ్చరించారు. ప్రస్తుతం అయితే కనుక ఈ దట్టమైన అటవీ ప్రాంతంలోనే చిరుతపులి సంచరిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం దగ్గరే చిరుతపులి ఉంది. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతపులిని
ఇక్కడ పట్టుకొని సో వెంటనే చిరుతపులిని బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలి, లేని పక్షంలో మేము భయాందోళనకు చెందుతున్నామని స్థానికులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక మనం ఉన్న ప్రాంతం ఈ దట్టమైన అటవీ ప్రాంతంలోనే చిరుతపులి ప్రస్తుతం సంచరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది చిరుతపులి సంచారానికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, లాలాచెరువు అటవీ ప్రాంతం నుంచి.